ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిరంజీవి వ్యాఖ్యలు ఏవైతే తెలంగాణ గద్దర్ అవార్డుల సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం, ముఖ్యంగా తెలుగుదేశం అభిమానించే వర్గాలు కానీ, తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున చిరంజీవి వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేయడమే కాకుండా చిరంజీవిపై టార్గెట్ చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఎప్పుడైతే చిరంజీవి వ్యాఖ్యలు చేశారో పక్క రాష్ట్రంలో కూడా గద్దర్ అవార్డులు, నంది అవార్డులు ఇవ్వాలి, అక్కడ రాష్ట్రంలో పెద్దలు కూడా సినీ పరిశ్రమ గురించి ఆలోచించాలని చెప్పి ఏదో క్యాజువల్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని తప్పుపడుతూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. మేడం నమస్తే. నమస్తే. నమస్తే రెహమాన్ గారు. మేడం, ఏంటి అసలు ఏమనుకోవాలి? చిరంజీవినే టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఏదో క్యాజువల్గా చేసినటువంటి వ్యాఖ్యల్ని పాజిటివ్గా తీసుకోకుండా ఆయన పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా గత 2 రోజుల నుంచి గమనిస్తే టీడీపీ సోషల్ మీడియాలో కానీ, టీడీపీ వర్గాలు కానీ పెద్ద ఎత్తున చిరంజీవిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అసలు ఎలా తీసుకోవాలి ఈ అంశాన్ని? సార్, ముఖ్యంగా అసలు ఈ టీడీపీ సోషల్ మీడియా వల్లే ప్రజారాజ్యం పార్టీ ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఎదుర్కొన్నారు సార్. ఎందుకంటే టికెట్లు అమ్ముకున్నారు, ఓట్లు అమ్ముకున్నారు, లేకపోతే ఇంకొకటి అమ్ముకున్నారు, లేకపోతే ఒక్కొక్క టికెట్ కి ఇంత రేటు చెప్పారు అంటూ రోడ్డుకు లాగేసింది ఈ పచ్చ మీడియానేనండి. అది ఆయనకి బాగా గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. అది ఇంకా బాగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా గుర్తుంది. మరి ఇక దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ చిరంజీవి గారు అంటే వాళ్ళకి ఎందుకు కోపం అంటేనండి, గతంలో జగన్ గారిని కలవడానికి వెళ్ళారు. ఎందుకని? సినిమా టికెట్ల కోసమనో, లేకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారనో అంటూ ప్రొడ్యూసర్లు, కొంతమంది హీరోలు కూడా వెళ్ళారు. వాళ్ళెవరూ వెళ్ళింది లెక్క కాదు, ఒక చిరంజీవి గారు వెళ్ళడం మాత్రం చాలా కోపం వచ్చేసింది టీడీపీకి. అదే మాదిరిగా అంతే కోపం పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరు అనుకుంటున్నారు ఆయన? అసలు నాకు నచ్చలేదు ఆయన అక్కడికి వెళ్ళడం అంటూ కూడా మాట్లాడారు. అంటే ఆయన ఒక కుటుంబానికి పెద్ద కాదు, ఒక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. సో నీ కోసం నా కోసం కాదు, ఇండస్ట్రీ అనేది ఒక సినీ పరిశ్రమలో ప్రతి కార్మికుడు, ప్రతి నిర్మాత, ప్రతి యాక్టర్ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. వెళ్ళిన చోట పేర్ని నాని గారు కూడా ఉన్నారు. అప్పుడే ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబోలు. ఆయన చాలా సాధారణంగా ఇన్వైట్ చేసినారు, అన్న అన్న అంటూ సంబోధించినారు. అదే మాదిరిగా జగన్ గారు కూడా చిరంజీవి గారిని అన్న అన్నారు. తర్వాత వారి భార్యని, చిరంజీవి గారిని ఇద్దరిని కూడా ఇన్వైట్ చేసినారు, వాళ్ళు కూడా వచ్చినారు. సో ఇదంతా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో కంప్లీట్ అయిపోయిందండి. అది కడుపులో మంట అలాగే ఉందండి. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా వారికి ఉపయోగపడుతున్నా చిరంజీవి గారి మీద కోపం అంగుళం కూడా తగ్గలేదండి. మొన్న ఈ మధ్య బాలకృష్ణ గారి విషయంలో మాట్లాడినప్పుడు అసెంబ్లీలో అమరావతి రాజధాని రైతులు బయటకు వచ్చి ఏం తాయిలాలు ఇచ్చినాడని చిరంజీవి పెళ్ళాం వెళ్ళారు, ఎవరు మెట్లు ఎక్కారు అంటూ చాలా దిగజారుడు మాటలు మాట్లాడారండి. ఆ రాజధాని రైతుల కోసం వారి తమ్ముడు ఎండనక వనక పగలనక వాననక మీకోసం ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చి కూటమిలో ఓటును చీలనివ్వనంటూ కలిపింది అమరావతి ఆడబిడ్డల కోసం అంటూనే చెప్తారు. మరి అటువంటి అమరావతి ఆడబిడ్డలు తన అన్న గురించి పరుష పదజాలం లేకపోతే దుర్భాషలు ఆడుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూటమిని కాపాడే పరిస్థితిలోనే ఉన్నారండి. సో అప్పుడు కూడా మేము చాలా గట్టిగా అమరావతి రాజధాని రైతులకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి మీది అంటూ కూడా అవాకులు చవాకులు పేల్చినామండి. ఎందుకంటే మేము ఊరుకోం, ఆయన తప్పక ఊరుకోవాల్సి వచ్చినా మేము ఊరుకోం. ఈ రోజు కాట్రగడ్డ ప్రసాద్ గారేనండి ఆయన. అవునండి, కాట్రగడ్డ ప్రసాద్ ప్రొడ్యూసరు. ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని టార్గెట్ చేస్తూ దాదాపు 3 నుంచి 4 నిమిషాలు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఆయన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే తెలుగు జాతికి వన్నె తెచ్చే, గౌరవం తెచ్చే వ్యక్తి. చంద్రబాబు నాయుడుని 53 రోజుల పాటు జైల్లో ఉంచినప్పుడు చిరంజీవి ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు కలవలేదు? అదే కాకుండా మీ పొరుగు రాష్ట్రంలో మీ సోదరుడే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, మీ పార్టీకి సంబంధించిన జనసేన మంత్రే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు కదా, ఈ అవార్డుల కోసం అతన్ని ఎందుకు అడగలేకపోయారు అంటూ కొంచెం కాస్త డెరిగేటివ్ కామెంట్స్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. చిరంజీవిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ చిరంజీవి పైనుంచి భుజం పెంచి టార్గెట్ చేసే విధంగా ఆ వ్యాఖ్యలు కనిపించాయి నాకు. ఎగ్జాక్ట్లీ సార్. కాట్రగడ్డ ప్రసాద్ గారికి
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎలా వచ్చింది, లేకపోతే చిరంజీవికి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతమందికి ఎంత మేలు చేసినారు, ఆయన తెలంగాణలో గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పొందినారు మీరు అంటూ కూడా చాలా చాలా పరుష పదజాలాన్ని వాడినారు. ఎక్కడో చెన్నైలో నేను ధర్నాలు చేసినాను, మీరెందుకు ధర్నాలు చేయలేదు, అదే ఉద్యోగాలు పొందినటువంటి ఐటీ ఉద్యోగస్తులు ధర్నాలు చేసినారు, మీరెందుకు ధర్నాలు చేయలేదు అంటే, చంద్రబాబు గారి ఉదార స్వభావంతో సినిమా రంగానికి ఏం చేసినారో ఉమ్మడి రాష్ట్రంలో అది వారి బాధ్యతగా వారు చేసినారు. వారి బాధ్యత, వారి డ్యూటీ వాళ్ళు చేసినారు. ఇకపోతే 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం ఎందుకు తెలపలేదు అంటే, 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారికి ఏమైనా తెలిపినారా? జగన్ అది గారి తండ్రి గారు ఇండస్ట్రీకి ఎంత చేసినారు? మరి ఆయనకి ఏమన్నా సంఘీభావంగా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏమన్నా బయటకు వచ్చి సినీ రంగం వాళ్ళు ర్యాలీలు చేసినారా? లేదే. ఎప్పుడు వాళ్ళు రాజకీయ రంగంలోకి ఇన్వాల్వ్ అవరు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అట్టే ఉంటారు, లేని వాళ్ళు ర్యాలీలు గీలీలు ఏం చేయరండి. అక్కడొక పెద్ద మా ఎలక్షన్స్ కే తన్నుకు చేస్తుంటారు వాళ్ళు, వీళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు కాదు. మళ్ళీ ఇక రాజకీయ ఎలక్షన్స్ లో వీళ్ళు ఎందుకు వస్తారండి? సో ఇక్కడ ఇంటెన్షనల్ టార్గెట్ ఏంటంటే, చిరంజీవి గారు జగన్ గారి మనిషి అని ఒక ఒక ముద్ర వేసేసుకుంటున్నారు టీడీపీ వారు. తద్వారా బురద జల్లేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఈ రొచ్చు రాజకీయంలో ప్రజారాజ్యం ఎందుకు వచ్చింది అనేదే పచ్చ మీడియా పుణ్యమా అంటూ అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజారాజ్యం పార్టీ అభిమానికి తెలుసండి. రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడం అంటే ఎలా, వాళ్ళు చెయ్యని పనులన్నీ మనం చేసి మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ వారి వీక్ పాయింట్లని, లేకపోతే వారి కుటుంబ వ్యక్తిగత విషయాల్లోకి పోయి వారి బిడ్డల పెళ్లిళ్ల గురించి, లేకపోతే ఆ కుటుంబంలో గురించి ఇలా బురద జల్లే కార్యక్రమం పెడుతుంటే, కుటుంబ వ్యవస్థ ఉన్నవాడు, ఇంటికి పెద్ద దిక్కైన వాడు 10 అడుగులు వెనక్కి తగ్గింది భయపడి కాదు, బాధపడి కాదు. భయపడి కాదు, బాధపడి కాదు. ఇలాంటి బురద రాజకీయాల్లో ఒక రాయి వేసి ఆ బురద మనం ముఖం మీద జల్లించుకోవడం ఎందుకు, ఆ బురద నుంచి పక్కగా నడుచుకుని వెళ్ళిపోదాం. అది బురద అని తెలిసినప్పుడు దాంట్లో రాయి వేయడం ఎందుకు? దాని మీద రాయి వేసినాం అనుకో, అది మన ముఖాన్ని పడిద్ది. దాని నుంచి పక్కగా వెళ్ళిపోదామని ఒక ఉన్నత స్వభావంతో పక్కకి వచ్చి వెళ్ళిపోతున్నటువంటి చిరంజీవి గారిని ఈ రోజుకి రాజకీయ రంగంలో లేకపోయినా అసెంబ్లీ సాక్షిగా మొరగడాలు, అదే మాదిరిగా ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా మొత్తం బయటకు వచ్చి బురద జల్లడాలు, ఇన్ని జరుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు తన సొంత సోదరుడైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు టీడీపీ సోషల్ మీడియాకో, గౌరవ నారా లోకేష్ గారికో, చంద్రబాబు గారికో ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. చాలా తప్పు సార్, మీరు అన్నని టార్గెట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. నేను ఒప్పుకోపోయినా నా అభిమానులు, నా సైన్యం, ప్రజారాజ్య అభిమానులు, కాపు కుల అభిమానులు, వీళ్ళందరికి కూడా వ్యతిరేకతని కూటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా మిసులుకుందాం. ఆయన ఎప్పుడు శిఖరం, ఆయన జోలికి పోతే ఆకాశం మీద ఉమ్మూస్తే ఏమవుతుంది, మన ముఖానే పడుతుంది. సో దయచేసి ఆయన జోలికి పోవద్దని చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నామండి. ఈ రోజు కాట్రగడ్డ ప్రసాద్ గారికి నోరిచ్చింది ఎవరు? గద్దరన్న అవార్డ్స్ అండి. మనం మాట్లాడుకుందాం. గద్దరన్న అంటే పాపం పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం. ఒక్క గద్దరన్న విగ్రహాన్ని అన్న మన రాష్ట్రంలోకి తీసుకురాగలిగారా? ఏమో, ఆయన వల్ల కాదేమో. ఆయన పరిధి ఎంత వరకు పాపం ఆయనకే తెలుసు కదా. సో అందుకని అట్లాంటి మాటలు, అట్లాంటి స్టేట్మెంట్లు ఆయన చెప్పరండి. సో అదే గద్దరన్న అవార్డ్స్ అక్కడ ఇస్తున్నారు. గతంలో గద్దరన్న ఉన్నప్పుడు ఎన్ని కోర్టు కేసులు ఎదుర్కొన్నాడో, ఎన్ని సార్లు స్టేషన్లకి చుట్టూ తిప్పినారో ఆయన అనేవారండి. చనిపోయే ముందు నాకు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు అప్పుడు ఒక 7-8 సార్లు ఆయన్ని చాలా దగ్గరగా కూర్చొని ఒక అరగంట గంట కేసుల గురించి కానీ, పోలీస్ శాఖల గురించి కానీ మాట్లాడడం జరిగేది. అప్పుడు అనేవారు, చూడమ్మా తల్లి, నేను బతికుండగా ఆ కేసులు ఈ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారా, నేను పోతే మాత్రం నా పేరుతో స్టేడియంలు కట్టేస్తారు, రోడ్లు వేసేస్తారు, నా పేరుతో అవార్డులు ఇచ్చేస్తారు, నన్ను ఏదో అత్యున్నత స్థాయిగా చూస్తారు, కానీ బతికుంటే వెనక్కి తిరిగి చూసేవాడే ఉండడమ్మా, ఎప్పుడు బురద జల్లడమే. పోయినవాడు దేవుడు అవుతాడు, బతికున్నవాడు వీళ్ళ కళ్ళకి రాక్షసుల్లా కనపడతాడేమో అని అనేవారండి. సో నేనేంటంటున్నానంటే, ముఖ్యంగా మిగతా వాళ్ళకి సంగతి తెలియదు కానీ, గద్దరన్న పాటలు టౌన్ క్లబ్ లో విని చూస్తూ పెరిగినాను.
కమ్యూనిజం సిద్ధాంతాలు, కమాన్ చెగువీరా అన్నటువంటి నా అన్న ఈ రోజు చెగువీర నుంచి, కమ్యూనిజం భావాలు గల చెగువీర నుంచి ఈ రోజు సనాతన ధర్మానికి ఎదిగినాడా పడిపోయినాడా అనే చెప్పాలా. ఎందుకంటే ప్రతిసారి ముస్లిం రంజాన్ పండుగకి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్తాడు, క్రైస్తవుల క్రిస్మస్ పండుగకి దగ్గరుండి నేను నా కుటుంబం బాప్టిజం తీసుకుంది, నా బిడ్డ కూడా క్రిస్టియన్ అంటూ వాళ్ళకి దగ్గర అవుతాడు. ఇలా అన్ని మతాలకి దగ్గరయ్యే నా అన్న ఈ రోజు సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఒక హైందవ ధర్మానికి మాత్రమే కమిట్మెంట్ అయి ఉండిపోయినారు. అంటే ఏ రాజకీయ నాయకుడికి కులాలు మతాలు ఉండకూడదు. చూసినారా, చంద్రబాబు గారు ఒక క్షణంలోనేమో నేను హైందవుడిని అంటారు, ఒక క్షణంలోనేమో కొండ మీద ఇచ్చిన జీవోలన్నీ తీసేస్తాను, మీరు దేవుడి గుళ్ళ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు, లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ మీరు హైందవ ధర్మాన్ని పాటించేలా చట్టాలు తెస్తానంటూ మాట మాటకి క్రిస్టియన్ మతానికి దగ్గరైపోతారు. రంజాన్ కి సంబంధించి అవి ఇచ్చినాం ఇవి ఇచ్చినాం అంటూ వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు. అది రాజకీయ లొసుగులు. పని చేయకపోయినా మాటలు చెప్తూ బతికేస్తారు. జగన్ గారు కొద్ది గొప్ప పనులు చేస్తూ జనాల్లోకి వెళ్తారు. మీరు పని చేయరు మాటలు చెప్పరు, పని చేయరు మాటలు చెప్పరు, మంచి మాటలు చెప్పే మీరు అన్ని మతాల్ని దగ్గర తీసే మీరు ఈ రోజు మతాల్ని దూరం చేస్తున్నారు. సో చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్కి లెక్కన ఇప్పుడు జరుగుతున్న పరిణామం, గత కొద్ది కాలంగా ఆయన వైఖరి చూస్తుంటే పవన్ కళ్యాణ్కి ముస్లిం ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టున్నారు మేడం. సార్ ఈ మధ్య ఎవరో ఒక క్రిస్టియన్ అంటే పాస్టర్ ప్రవీణ్ గారి సభలో చూసినానండి, ఒక అతని పేరు నాకు తెలీదు, అజయ్ బాబు పాస్టర్ వ్యాఖ్యలు. యా సార్, అజయ్ బాబు పాస్టర్ గారు చెప్పారు, కూటమికి సవాల్ విసురుతున్నాను అసెంబ్లీలో అంటూ చాలా మాట్లాడినారు సార్. నేనేం చెప్తున్నానంటే అసెంబ్లీలో బైబిల్ పట్టుకుంటే అదేదో పెద్ద మహాపాపం లాగా, నేరాలు ఘోరాల్లాగా ఏదో 3Dలో 70mm సినిమా చూపించినట్టు వైవి సుబ్బారెడ్డి గారి భార్య విజయమ్మ గారు బిడ్డని ఆలింగనం చేసుకుంటూ పట్టుకోమన్న బైబిల్ పుస్తకాన్ని చూపిస్తూ ఇదిగో ఇలా అయిపోయింది పరిస్థితి, ఇలా అయిపోయింది వ్యవస్థ. ఈ వీళ్ళు కొండ మీద టిటిడి చైర్మన్ గా గతంలో చేసిన వాళ్ళు అన్నారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఆయన ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి గారు బిడ్డల స్వేచ్ఛని గౌరవిస్తూ మతాలకు అతీతంగా ఏ మతం అయినా ఏ కులమైనా ప్రేమకి అవన్నీ ఏమి ఉండకూడదు అంటూ చాలా గొప్పగా ఒక అన్య మతస్థుణ్ణి తన బిడ్డకి వివాహానికి సమ్మతించినాడు. ఎంత గొప్ప ఔదార్యమైన మనసు అని మనం భావించాలి సార్. ఈ రోజు కులాల మతాల కోసం కొట్లాడుకొని చచ్చిపోతున్న టైంలో అతను టిటిడి చైర్మన్ గా ఉన్నప్పటికీ ఒక క్రిస్టియాలిటీ ఉన్న వ్యక్తి తన బిడ్డని ఇష్టపడితే కాదు కూడదు అనకుండా చక్కగా స్వాగతించిన వ్యక్తి. తిరుచానూరులో పద్మావతి అమ్మ సమక్షంలో కళ్యాణం చేసినారు. వారి ఏ రాష్ట్రమో తెలియదండి, వారి ఏరియాలో చర్చ్ వివాహం కూడా చేసినారు. వాళ్ళ బామర్ది బాలకృష్ణ గారు కూడా వచ్చినారు పద్మావతి కళ్యాణం దగ్గరికి తిరుచానూరు. సో అది కూడా ఒక తప్పులా చూపించారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఫొటోస్ ని అసెంబ్లీలో డిస్ప్లే చేయడం తప్పు కదా సార్. ఎవరైతే అసెంబ్లీలో లేరో వారి గురించి మాట్లాడడం చాలా తప్పు కదా సార్. ఒక మహిళ బైబిల్ పుస్తకాన్ని పట్టుకుంది అంటూ మహిళ వ్యక్తిగత విషయాల్లోకి లేకపోతే మహిళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళడం తప్పు కదా సార్. అది నా ఇష్టం మీరెవరు అని వారు అడగలేదే. లేదండి, ఆ కారణంగా పట్టుకోవాల్సి వచ్చింది, నా అక్క కదా అమ్మ పట్టుకోమ్మా అని చేత్తో ఇస్తే పట్టుకుని వెంటనే తను అయిపోయాక ఇచ్చేసినానండి అన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో పుంగునూరు ఆవు కూడా ఉంటదటండి, నల్లట ఆవు. రోజు ఆవిడే ఆ ఆవుకి పూజ చేసి ఆవుకి స్నానం చేపించి ఆవు పాలతో శివుడికి అభిషేకం కూడా చేస్తారట. చాలా చక్కగా మంత్రాలు చదువుతారంట సార్. బ్రాహ్మణులు కూడా మించిన మంత్రాలు చదువుతారట ఆవిడ. చాలా మంది 2-3 నాతో చెప్పారు. సో అంత గొప్పగా మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న ఆవిడ్ని మనం వంకలు పెట్టగలమా? ఆవిడ ఒక పక్కన కూర్చుంటారు, సనాతన ధర్మ పరిరక్షకుడు ఒక పక్కన కూర్చుంటాడు, వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడైనటువంటి చంద్రబాబు గారు ఒక పక్కన కూర్చుంటారు. చెప్పండి మంత్రాలు, చెప్పండి దేవుడి శ్లోకాలు, చెప్పండి అన్నమాచార్యుని కీర్తనలు, ఇవి పాడండి, ఇవి చెప్పండి, వచనాలు చెప్పండి, ప్రవచనాలు చెప్పండి, కీర్తనలు పాడండి, ఆవిడతో సరి సమానంగా చెయ్యండి. ఆవిడంత కాదు, ఆవిడలో ఒక 10% అయినా మీరు ప్రవచనాలు గాని, ఆ కీర్తనలు గాని, ఆ శ్లోకాలు కానీ. ఈ రోజుకి సార్ లలితా సహస్రనామం చక్కగా పాడగలుగుతాను సార్. శ్రీమాత, శ్రీ మహారాజ్, శ్రీ అనుకుంటా చక్కగా చెప్పగలుగుతా. కానీ విష్ణు సహస్రనామం ఈ రోజుకి నాలిక
పలకలేదు సార్. అటువంటి అటువంటి వాక్యాలు ఉంటాయి. అరే తప్పు చదువుతున్నాను, అలా చదవకూడదేమో అని అంటూ దాని జోలికి పోలేను సార్. ఓన్లీ లలితా సహస్రనామమే నేను రోజు చదువుకుంటాను. విష్ణు ఎంత చదివినా రావదు సార్. అటువంటిది ఆవిడని ఒక అన్య మతస్థురాలంటూ ముద్ర వేస్తూ అసెంబ్లీలో ఆమె ఫోటోను చూపించినారే, ఆవిడ చదివినన్ని ప్రవచనాలు, కీర్తనలు, శ్లోకాలు మనం చదవగలం. ఆవిడ చేసినట్టు పూజలో 10% అయినా మనం చేయగలమా? సో అది చాలా తప్పు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో వీరు పక్కవారిని ఎంత గౌరవిస్తారో చూశాక స్వయాన చిరంజీవి గారిని ఇంకెంత గౌరవిస్తారండి. ముఖ్యంగా అదే సమయంలో ఇవాళ రోజు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన, ఇందాక మీరు ప్రస్తావించినట్టే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం జగన్ను కలిసినప్పుడు పెద్ద ఎత్తున జగన్ ఏ విధంగా గౌరవించారు, చిరంజీవిని కానీ చిరంజీవి దంపతుల్ని జగన్ దంపతులు ఎలా గౌరవించారు, ఎలా ఇంటి ఆతిథ్యాన్ని దగ్గరుండి మరీ వడ్డించారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ దీనిపై పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో నమస్కారానికి నమస్కారం చేసే సంస్కారం లేని జగన్ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేసినటువంటి, విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా కూడా తీసుకెళ్లారు. మరి అటువంటిది తన సొంత అన్నని ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రంలో సంబంధించినట్లు కానీ, లేదా టీడీపీ సోషల్ మీడియా కానీ, లేదా నిర్మాతలు, ముఖ్యంగా తన సొంత ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు చిరంజీవిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? సార్ ఇది బహుశా నాకు తెలిసి మనమే ఇంత డిస్కస్ చేస్తున్నామంటే చిరంజీవి గారి ఇంట్లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు సార్. రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే వాళ్ళు కూడా ఏంటి ఇంత నీచానికి దిగజారాడు, నేనేం మాట్లాడాను. సినీ రంగానికి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి చంద్రబాబు గారు వినమ్రంగా, వినతి పూర్వకంగా అంటూ కూడా పదాలు వాడినా కూడా ఇంకా ఇంత దుర్భాషలు ఆడుతున్నారు. ఏంటి అంటే వీరి గురించి అందరికంటే ముఖ్యంగా తెలిసింది చిరంజీవి గారికి టీడీపీ సోషల్ మీడియా గురించి. ఎంత ఎదుర్కొన్నాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఏ కారణంతో వెనక్కి తగ్గాడో, ప్రతిదానికి పచ్చ మీడియానే కారణం అని గౌరవ చిరంజీవి గారికి బాగా తెలుసు. సో ఇటువంటి విషయంలో మీరు కూడా సినీ రంగాన్ని పక్క రాష్ట్రంలో గొప్పగా నిలబడాలి, సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని అనడం ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద పాపం అని మేము అనుకోలేదు సార్. ఆయన గురించి ఈ రోజు కాట్రగడ్డ ప్రసాద్ గారు విలువైన సమయాన్ని కేటాయించి బయటకు వచ్చినారంటే తప్పు సార్. ఎవరో చెప్తేనే బయటకు వచ్చారు, ఎవరో చెప్పమన్నదే చెప్తున్నారు. నీకు విశ్వాసం లేదు, నువ్వు ఆ మనిషివి ఈ మనిషివి అంటే కళామ తల్లి ముద్దు బిడ్డ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఆయన మరొక్కసారి వెన్నుపోటో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పోటు పొడిచినారు చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారు మరి ఏదైతే ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చి 10-15 ఏళ్ళు అవుతుంది కదండి రాష్ట్రం ప్రత్యేక విభజించి. సో అప్పటి నుంచి కూడా సినీ రంగ అవార్డులు ఎప్పుడు డిక్లేర్ చేయలేదండి. 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన పెంచి పోషించాలి కదా. అదే సినీ ఇండస్ట్రీని ఇదే చూడాలా, అదే చూడాలా, రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారని కాట్రగడ్డ ప్రసాద్ గారు చూస్తున్నారు. ఏమన్నా టార్చ్ లైట్ వేసి చూసినారా? ఏమైనా టార్చ్ లైట్ వేసి చూసినావా? లేకపోతే లాంతర్లు పెట్టుకుని చూసినారా? ఇప్పుడు అసలే మా రాష్ట్రంలో గ్యాస్ కూడా లేదులేండి. చంద్రబాబు గారు కిరోసిన్ సప్లై చేస్తానన్నారు, కానీ కిరోసిన్ ఎక్కడ వాడాలో ఎవరికి అర్థం కావట్లేదండి. అంటే బైక్ లో వేసుకోవాలా, లేకపోతే గ్యాస్ పొయ్యి మీద పొయ్యాలా, కిరోసిన్ ని ఎలా వాడాలో తెలియట్లా, కానీ కిరోసిన్ ఇచ్చేస్తానంటున్నారు. ఆయన విజనరీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ కిరోసిన్ ఫ్యూచర్ లో ఏదో ఎలాగో మారుస్తారులేండి, ఆ సలహా కూడా మనకిస్తారు. సో కాట్రగడ్డ ప్రసాద్ గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు. ఆ రాసిచ్చిన వారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కమ్యూనిటీ ఓటింగ్ ఎప్పుడు ఉంటది చిరంజీవి గారికి, గుర్తు పెట్టుకోండి. జనసేన అభిమాన బృంద ఓటింగ్ ఎప్పుడు ఉంటది. కూటమి ధర్మాన్ని కాపాడేది పవన్ కళ్యాణ్ గారు. పొదుగూకులు జన సైనికులందరూ చిరంజీవి గారిని అన్ని మాటలు అంటున్నా కూటమి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరమేం లేదండి. గట్టిగా మాట్లాడాల్సిన చోట మొన్న ఈ మధ్య 2-3 బయటకు వచ్చారు చూడండి, వస్తారు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరినేమన్నా ఊరుకుంటారేమో కానీ చిరంజీవి గారిని అంటే ఊరుకోరండి, తిరగబడుతున్నారు. అందులో పంచకర్ల రమేష్ గారు అండి, మన వైజాగ్ కి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనకి సంబంధించిన సన్నిహితుడు చెప్పేవాడండి, ఆయన నెలలో 2 సార్లు అయినా చిరంజీవి గారిని చూడడానికి వెళ్ళేవారట. వెళ్ళిన ప్రతిసారి రామ్ చరణ్ పిలిచి, ఇదిగో రామ్ చరణ్ చూడు, చెర్రీ చూడు ఎవరు వచ్చినారు, రమేష్ అన్న వచ్చినాడు, రమేష్ గారు మనకి రిలేటివ్ అది ఇది అని చెప్తుంటారట.
అప్పుడు రమేష్ గారు అంటారంట, ఎందుకన్నా ప్రతిసారి కొడుక్కి పరిచయం చేస్తావు మీరు అంటే, మన బంధం తెలియాలి రమేష్, నువ్వేంటనేది అవతల వాడికి కూడా తెలియాలా, మీరందరూ ఈ రోజు నా తమ్ముడికి వెన్నంటే ఉంటున్నారన్న విషయం వాళ్ళకి తెలియాలా, మీరందరూ నా మనుషులేనన్న విషయం వారికి తెలియాలా అని 10 సార్లు చెప్పేవాళ్ళటండి. ఇకపోతే బాలశౌరి గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా, హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా, ఏ విషయంకైనా సరే బాలశౌరి గారు ఎప్పుడు చిరంజీవి గారిని కలుస్తారు. చిరంజీవి గారు ఢిల్లీ వస్తే ఏదైతే ఏదైతే బాలశౌరి గారి ఇంట్లోనే ఉంటారండి, అక్కడే భోంచేస్తారు. సో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నారండి. అంటే నా మనుషులు వీళ్ళు, నా బృందం వీళ్ళు, నీ వెన్నంటే ఉంటారు, నీకు వెన్నుముక్కగా నిలబడతారు అంటూ అన్నప్పుడు, ఈ రోజు ఎవరి మనుషులు? చిరంజీవి గారి మనుషులు. చిరంజీవి గారు అంటే ఊరుకుంటారా? కడుపులో రగిలిపోతుంటది. ఏం మాట్లాడే పవన్ కళ్యాణ్ అంటే కూటమి ధర్మం. కూటమి ధర్మం అంటే 2 చేతులు జేబులో పెట్టుకొని, నెత్తిన జుట్టో విగ్గో అది పెట్టుకొని, దాని నెత్తిన కళ్ళజోడు పెట్టుకొని అని మాట్లాడే బాలయ్య బాబుని చూస్తూ ఊరుకోవాలా? ఉళ్ళు దగ్గర పెట్టుకోండి బాలయ్య బాబు గారు. ఎప్పుడైనా మీరు ఒక యాక్టర్ కాగలరేమో కానీ సినీ ఇండస్ట్రీకి తండ్రి కాలేరు. మీ నాన్న తర్వాత ఆ స్థానం చిరంజీవి గారిది. మీ నాన్నగారి కంటే ముందుగా దాసరి నారాయణరావు గారు ఉండేవారండి. బహుశా మీకు తెలుసో లేదో, దాసరి నారాయణరావు గారండి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు కానీ, వీళ్ళందరూ యాక్టర్స్, ప్రొడ్యూసర్లు కాదు. యాక్టింగ్ చేస్తారు, అవతలోడు పేమెంట్ ఇస్తే తీసుకుంటారు. కానీ దాసరి నారాయణరావు గారండి ఎంతో మంది నిర్మాతల్ని, ప్రొడ్యూసర్లని, యాక్టర్లని పెంచి పోషించి ప్రోత్సహించినటువంటి గొప్ప పెద్ద అండి ఇండస్ట్రీకి. ఆయన్ని అంత పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన పెద్ద అండ్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా రిజెక్ట్ చేసినటువంటి గొప్ప ప్రొడ్యూసర్ అండి. నా కష్టంతో నేను బతకగలను, మీరిచ్చే అవార్డులు, రివార్డులు, మీరిచ్చే భూములు నాకెందుకు అంటూ గొప్పగా తిరస్కరించినటువంటి మహోన్నత వ్యక్తి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు, ఎస్వి రంగారావు గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత చిరంజీవి గారు. ఎక్కడో ఒక మూల ఒక యాక్టర్ గానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. బాలకృష్ణ గారు మీలాగే, వెంకటేష్ గారు మీలాగే నాగార్జున గారు, వాళ్ళతో పాటు మీరు ఒక యాక్టరు. ఇండస్ట్రీకి పెద్దదికి ఎప్పుడు చిరంజీవి గారే అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైతే స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్న కాట్రగడ్డ ప్రసాద్ గారు కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బయటకు వచ్చి మరుగుతున్న ప్రతి టీడీపీ అభిమానులు చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కూటమి ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడుతారేమో గాని చిరంజీవి గారి అభిమానులు, జన సైనికులు, కాపు సామాజిక వర్గం వాళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు. ఆ ఓటు మైనస్ మీకు ఇంకా రాను దాని ఎఫెక్ట్ ఇంకా తెలుస్తుందండి. సో ఇప్పటితో దీన్ని క్లోజ్ చేసి కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం. కానీ చిరంజీవి గారి మీద మొరగడం మీ పచ్చ మీడియా ఆపండి. ప్రజారాజ్యం మూసే వరకు మొరిగారు, ఇక ఓర్పు పట్టడండి. గతంలో కూడా బాలకృష్ణ గారు మొరిగినప్పుడు చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేసినారు. అప్పుడు నేను ప్యానెల్లో ఉన్నానండి. ఒక డిబేట్ ప్యానెల్లో ఉంటే డిబేట్ అతను అంటున్నాడు, టీడీపీ అతను, లేదు చిరంజీవి గారు అలాంటి లెటర్ రిలీజ్ చేయరు, ఆయన చాలా ఓర్పుగా ఉంటాడు. ఎంతవరకు ఓర్పు? లెటర్ రిలీజ్ చేసినారండి, నటికుమార్ గారికి చెప్పినారట. నటికుమార్ ప్యానెల్ లో ఉన్నాడు. రజనీ గారు చెప్పింది కరెక్ట్, చిరంజీవి గారే రాశారు ఆ లెటరు. ఆయన చాలా బాధపడి భావోద్రేకంతో రాసినారు. నేను లేనప్పుడు నా గురించి ఎలా సంబోధిస్తారు, జగన్ గారు మమ్మల్ని గొప్పగా రిసీవ్ చేసుకున్నారు, మేమే వెళ్ళినాము సినీ పరిశ్రమ సమస్యల గురించి చెప్పుకోవడానికి వెళ్ళాము అంటూ చాలా గొప్పగా చిరంజీవి గారు వెంటనే రిప్లై ఇచ్చినారండి. అరే రిప్లై కూడా ఇవ్వరనుకున్నారు, గూకులు ఓర్పుగానే ఉండడమేనండి. అవతలడికి కూడా కోపం, భావోద్రేకాలు వస్తాయి కదా కోచ్ని. సో ఇప్పుడు కూడా ఆయన రియాక్ట్ అయ్యే టైమా, ఓర్పుగా ఉండే టైమా? అప్పుడు కూడా బ్లడ్ బ్యాంక్ దగ్గర పెద్ద కమిటీలు వేసేసి గొడవ చేద్దాం అనుకున్న టైంలో చిరంజీవి గారే కూల్పరిచినారండి. మీరు కొంచెం కామ్ గా ఉండండి, ఇదంతా గొడవలు వదిలే, రాష్ట్రం అక్కడ అభివృద్ధిలోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ లెటర్ వాస్తవం. ఇప్పుడు కూడా ఆయన రియాక్ట్ అవుతారా, ఆయన సోదరుడు రియాక్ట్ అవుతాడా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేమందరం అయితే స్పందిస్తున్నాం. దయచేసి ఆ మొరగడాలు ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక నిన్న మనం వీడియోలో నిన్న కూడా మనం చర్చించాము, ఆర్సెల్ఆర్ మిట్టర్ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఒక జూమ్ కాల్తో తీసుకొచ్చేసానని చెప్పి నారా లోకేష్పై జాకీలు లేపే ప్రయత్నం హోమ్ మినిస్టర్ అనిత గారు చేశారో, దీనికి ఈ వ్యాఖ్యలకి కౌంటర్గా వైఎస్ జగన్ ఆర్సెల్ఆర్ మిట్టల్ ఫ్యాక్టరీకి గతంలో తన హయాంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అది తాను చేసిన దానికి కొనసాగింపుగా ఇవాళ దీనికి సంబంధించినటువంటి లాంచింగ్ జరిగింది, ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది తప్ప మీ సుందర ముఖార విందాన్ని చూసి కాదు అని ఒక చలోక్తిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని పట్టుకొని
గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్క మాటతో నిన్ను చంపేస్తాం జగన్ అంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే గుంటూరు ఎంపీ హోదాలో ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? సార్, అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో పోటీ చేసిన ఎంపీ గల్లా జయదేవ్ గారితో మాట్లాడుకుని సంప్రదింపులు చేశాక ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటే బాగుంటది. ఎందుకంటే ప్రతిసారి అంటే ఇప్పుడు జగన్ గారు మాట్లాడింది తప్ప అంటే జూమ్ కాల్లో ఇప్పుడు నేను మీకు మీ ముఖం నాకు కనపడుతుంది, నా ముఖం మీకు కనపడుతుంది, అంతేనండి. అంతే. సో ఇప్పుడు ఆయన జూమ్ కాల్ తో 20 నిమిషాలు జూమ్ కాల్ తో ఒక కంపెనీని తీసుకొచ్చినారు అంటే మీ సుందర ముఖార విందము అనే పదాన్ని వాడితే అదేమన్నా భూత, అదేమన్నా తప్ప? అంటే మీ ముఖాన్ని చూసి వచ్చేసింది అనుకున్నారా కంపెనీ? గతంలో ఎన్ని సార్లు మేము మాట్లాడాము, వాళ్ళని ఇక్కడికి పిలిపించినాము, వాళ్ళు ఇక్కడెక్కడ ప్రదేశాలు నకపల్లి, అనకాపల్లి, లేకపోతే కాకినాడ ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసుకున్నారు, వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. దాని కొనసాగింపుగా మీరు తీసుకొచ్చినారు అంటే బాగుంటది, కానీ జాకీలేసి పైకి లేపడానికి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే రెహమాన్ గారు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, లాస్ట్ టైం మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ పక్కనే వర్మ గారు కూడా ఉన్నారండి ఒక స్టేజ్ మీద. నక్కపల్లి సీజెడ్ కానీ లేకపోతే దివీస్ కానీ ఇంకొక లాబొరేటరీ ఏదో ఉందండి. సో ఇవన్నీ కూడా ఏమండి హెట్రో డ్రగ్స్ కూడా అప్పుడు వైఎస్ఆర్ హయాంలో వచ్చింది అది. యా సార్, అవన్నీ కూడా ఇక్కడున్న మనం స్టేజ్ మీద ఉన్నటువంటి మనం అంటే మన కూటమి ప్రభుత్వంలో కానీ మన కూటమికి సంబంధించిన ఏ పార్టీ కానీ తీసుకురాలేదు. అక్కడ దివంగత నేత గౌరవ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఈ నక్కపల్లి సీజెడ్ కానీ దివీస్ కానీ హెట్రో కానీ ఇవన్నీ వచ్చినాయి అని చాలా గొప్పగా చెప్పారు. అప్పటి నుంచి లోకేష్ గారికి కడుపులో మంటగా ఉంది. చనిపోయిన వ్యక్తి గురించి చెప్పినాడే, మనమేమీ తీసుకురాలేదా, మనం కూడా ఏదైనా తీసుకొద్దాం, మనం మాత్రమే తీసుకొద్దాం, మన పేరు మాత్రమే చెప్పే విధంగా తీసుకొద్దాం, నా పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అంటూ గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను అన్నారు. అనకాపల్లికి సంబంధించిన ఆ మిఠాల్ స్టీల్ ప్లాంట్ ఆదిత్య మిట్టల్ ని నేనే తీసుకొచ్చినాను అంటే. సో అందుకని కేవలం అండి అంటే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటారు చూడండి, అట్లా ఏదైతే వాస్తవం అది ఆయనే తీసుకొచ్చారు, ఆయన హయాంలో వచ్చింది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు కానీ గతంలో మన కూటమిలో ఉన్నవారు కానీ అంతే, ఈవెన్ దో టీడీపీ గారు కానీ తెచ్చింది కాదు అంటే వీళ్ళెవరు తేలేదు. మరి ఎవరు తెచ్చినారు? దివంగత రాజశేఖర రెడ్డి గారు. సో ఇప్పుడేం తెచ్చినారు లోకేష్ గారు? ఆదిత్య మిట్టల్ ని జూమ్ కాల్లో 20 నిమిషాల్లో మాట్లాడి వారి సోదరుడు అనితమ్మ గారి సోదరుడు ఆ కంపెనీని తీసుకొచ్చినాడు. మేము అదే జూమ్ కాల్లో మాట్లాడి ట్రంప్ గారితో యుద్ధాన్ని ఆపేయమని అడుగుతున్నాం. ఆయన కన్విన్స్ చేయగలరు కదా. సో నేను ఇంకా నిన్న అనుకుంటాండి 99 ఛానల్ ప్యానెల్లో ఒక బీజేపీ నేత అంటున్నాడు అతని కంపెనీ అతనే తెచ్చినాడు అంటే నేను అన్నాను, గతంలో కూడా మంగళగిరిలో ఓడిపోయి ఎమ్మెల్సీ తీసుకొని ఇదే ఐటీ శాఖ పంచాయతీ శాఖ మినిస్టరే కదా ఆయన, అప్పుడు తీసుకురావచ్చు కదా ఆదిత్య మిట్టల్ కంపెనీ అంటే. అప్పుడంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వద్దామని అనుకోలేదట, అందుకని మీరు తీసుకురాలేదట. మరి మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, పర్ సపోజ్ అండి ఒక బస్ స్టాండ్ లో ఒక ప్రయాణికుడు పోతూ ఉన్నాడు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటి అమ్మడానికి చూశాడు. అతను కొందాం అనుకున్నప్పుడు ఈ డిక్షనరీ కాకపోతే ఆ డిక్షనరీ కాకపోతే ఈ డిక్షనరీ అమ్ముతాడు, కొంటాడు. కానీ అతను కొనాలని అనుకోలే. అతను బస్ లో వెళ్ళిపోతుంటే సార్ మీకు పిల్లలు ఉన్నారా? నా పిల్లల గురించి మీకెందుకే సార్, పిల్లలు ఉన్నారా? ఉన్నారా, 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? 7th 6th. సార్ మీరు ఏమనుకోకండి సార్, ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎలా ఉంటుందో తెలుసా? మీ పిల్లలు ఇప్పుడు వరకు ఫోన్లు అవన్నీ చూస్తున్నారు కదా, ప్రతి మీనింగ్ దీంట్లో వెతుక్కుంటా ఉంటే అలవాటు అవుతుంది సార్. ఇంగ్లీష్ బాగుంటుంది సార్, ఇంగ్లీష్ కి ఒక మీనింగ్ కి 4 మీనింగ్స్ ఉంటాయి సార్. మీ పిల్లలకు ఉపయోగపడుతుంది సార్. రోజు 2 పేజీలు చదవమనండి సార్ బాగుంటుంది సార్ ఇది బాగా సేల్డ్ కంపెనీ సార్. ఇలా మార్కెటింగ్ చేసుకొని కొనకూడదు అక్కర్లేదు అనుకున్న వాడిని కూడా కన్విన్స్ చేసి కొనగలగడమే మార్కెటింగ్ స్కిల్స్. అప్పట్లో 2019 క్రితం అంటే ఆయన రావాలనుకోలేదంట, అప్పుడు తీసుకొస్తే గొప్ప విషయం మార్కెటింగ్ స్కిల్స్. జూమ్ కాల్ లో తీసుకొచ్చి ఉండాల్సింది, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి సింగపూర్ కు ఆయన వెళ్ళి ఉండే దేశానికో వెళ్ళి తీసుకురావాల్సింది. కానీ ఆయన వద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అనుకున్నప్పుడు ఎక్కడో చాటికి రండి, మీకు ఏది నచ్చితే అక్కడికే రండి అంటూ జూమ్ కాల్ లో మాట్లాడి తీసుకురావడం తెలివిగల లక్షణమా అండి? అదొక గొప్ప విషయం అండి. వాళ్లే వద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ అక్కడ అని వెతుక్కుంటున్నప్పుడు అక్కడ కాదు ఇక్కడికి వచ్చేసేయండి అని మాట్లాడి జూమ్ కాల్ లో తీసుకురావడం ఒక కంపెనీ తీసుకొచ్చిన గొప్ప అండి. 32 మంది ప్రాణత్యాగం ఫలితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే అనితమ్మ గారి సోదరుడు 30-40 సంవత్సరాల క్రితం పుట్టుండాల్సింది. ఈ మాత్రం పోరాటం, అంతమంది ప్రాణత్యాగం కూడా లేకుండా ఒక జూమ్ కాల్ లో ఆ టెక్నాలజీ అప్పట్లో వచ్చుంటే తీసుకురాగలిగి ఉండేవాడేమో. సో క్రెడిట్ చోరీ అనేది ఇంత దారుణంగా చేస్తారని జగన్ గారు బయటకు వచ్చి మాట్లాడారండి. గతంలో వైసీపీ ఓడిపోవడంలో ఒక కారణం
జగన్ గారు మాట్లాడకపోవడం అండి. జగన్ గారు Exactly. మాట్లాడకపోవడం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఎంత మాట్లాడకపోవడం ఎంత పెద్ద తప్పంటే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలే ఆయన అన్నారు, ఆ 2 కొండలు చేసేసినాడు అని మేమే ఎన్నో సార్లు తిట్టుకున్న పరిస్థితి అండి. అంటే మాకు తెలియదు ఏది నిజమో ఏది అబద్ధం, ఎందుకంటే మీరు ఎవరు చెప్పలేదు, అంటే మేము నమ్మేలా చెప్పలేదు. ఎవరు Exactly. చెప్పినారు? ఇప్పుడు నేను క్షమాపణ చెప్పి ఆ జీవో చూసినాక జగన్ రెడ్డి గారు బయటకు వచ్చినారు, సజ్జల గారు బయటకు వచ్చి జీవోతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అసలు ఈ జీవోల్ని పక్కన పెడదాం అనుకున్నదే చంద్రబాబు అంటూ ఎవిడెంటరీ వీడియో చూపించాక ఇప్పుడు చెప్పండి, అసెంబ్లీ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు, ఎక్కడన్నా 2 కొండల ప్రస్తావన చంద్రబాబు గారు గాని సనాతన ధర్మ పరిరక్షకుడు అయినటువంటి డిప్యూటీ సీఎం గాని మాట్లాడతారా అండి? ఇక లేదు. మాట్లాడరు. ఆయన మాట్లాడనంత వరకే అన్ని నోళ్లు లెగుస్తాయి. ఆయన మాట్లాడడం బిగిన్ చేస్తే నిశ్శబ్దమే రన్ అవుతుందండి, నిశ్శబ్దమే exactly. రన్ అవుతుంది. అందుకనే ఈ రోజు క్రెడిట్ చోరీ అంటూ ఆయన ఎవిడెంటరీతో తీసుకొస్తుంటే మారు మాట్లాడలేని పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చినాను అంటాడు, ఒక ఫ్లైట్ దిగుతా రామ్మోహన్ నాయుడు గారు ఫోటో పెట్టడం, Right. సో వార్ రూమ్ పెట్టామంటారు. సో ఈ జాకీలేసి పైకి లేపడం ఆపండి సామి, మేము తెచ్చినాం ఇదిగో జీవో అంటూ ఈ రోజు జగన్ గారు బయటకు వచ్చి ఆయన యుద్ధాన్ని ఆయనే చేసుకోవాలి కానీ సైన్యాన్ని నమ్మి రాజు ప్రశాంతంగా ఉండకూడదండి. సైన్యాన్ని నమ్మి రాజు ప్రశాంతంగా ఉండకూడదు. యుద్ధం సమయంలో రాజే సైన్యాధిపతి అవ్వాలి. ఇక ఆయన యుద్ధ సమయం అని భావించాడు, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఎవ్వరికి నమ్మకం సడలిపోకుండా నేనున్నాను, నేను ప్రతిదీ వింటున్నాను, భయపడకండి, జనాల్లో పాదయాత్ర బిగిన్ అవుతుంది, ఇక గట్టి పోరాటమే చేస్తాం మనం కూటమితో, ఒక్కొక్కరికి బయోస్కోప్ లో సినిమాలు చూపిద్దాం, Right. మరి ఏమి కంగారు Right. పడకండి అంటూ కార్యకర్తలకు ఆయన ఇచ్చే ధైర్యం గతంలో లేకపోయిందని ఆయనే చెప్పారండి. కరోనా వల్ల Right. 2 సంవత్సరాలు పోయింది, మిగతా 3 సంవత్సరాలు కట్టడాల మీద పురోగతి మీద అభివృద్ధి మీద పెడుతూ కార్యకర్తలని లేకపోతే ప్రత్యర్థి మాటలకి సమాధానాలు చెప్పడంలో ఫెయిల్ అయ్యాను, కానీ ఇప్పుడు అలా ఫెయిల్ అవ్వను అంటూ చాలా గొప్పటి సమాధానం చెప్పారండి. సో ఎనీవే ఇలాగే ముందుకెళ్ళాలి. ప్రత్యర్థి కూటమి ఏది మాట్లాడినా వారం రోజులు టైం తీసుకొని ఆయనే బయటకు వచ్చి ఎవిడెంటరీతో సమాధానం చెప్పాలి. ఇక ఏ ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడాల్సిన పని లేదు, ఆయన ఒక్కడు బయటకు వస్తే చాలు, మాట్లాడాల్సింది Right. మాట్లాడేస్తారు. ఈ వారం రోజులు ఎందుకు టైం చెప్పారంటే ఈ వారం రోజులు ఆయన మాట్లాడిన దాని మీద పచ్చ మీడియా డిబేట్లు మొత్తం దానికోసమే పనిచేస్తారు. ఆయన ఒక ఛానల్ పెట్టినా ఒకటే, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయినా ఒకటే, మిగతా పచ్చ మీడియా లేకపోతే టీడీపీ సోషల్ మీడియా లేకపోతే కూటమి అందరూ కూడా ఆయన మాట్లాడిన దానికి సమాధానమే చెప్తారు. ఎందుకంటే మీరు చూసినారు అంబటి రాంబాబు గారు అరెస్ట్ అప్పుడు ఆయన అలా నడుచుకుంటూ బయటకు వచ్చి Right. మహిళల మధ్యలో ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు నుంచొని. Right. Right. ఆయన మాట్లాడిన ప్రశ్నలకి సమాధానంగా లడ్డూ కల్తీ గురించి ఒక 10-15 మంది క్యాబినెట్ మినిస్టర్లు కూర్చొని పుంఖాలు పేజీలు చదివేసి సమాధానాలు Right. చెప్పారు. అంటే ఒకరు Right. ఆడతా పాడతా మాట్లాడిన ప్రెస్ మీట్ కి ఇంతమంది స్పందించారు అంటే అలాగే ఉంటది. ఆయన బయటకు వస్తే అలాగే ఉంటది, రావాలా, ప్రతిదీ సమాధానం చెప్పాలా. సైన్యాన్ని నమ్ముకొని రాజు ప్రశాంతంగా ఉండకూడదు. యుద్ధం Right. వచ్చినప్పుడు రాజే సైన్యాధిపతి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన Right. ఎప్పుడైతే లడ్డూ కల్తీ గురించి మాట్లాడారో అన్ని నోళ్లు మూచుకున్నాయి. అదే రకంగా ఆయన ఎప్పుడైతే ఏదైతే 7 కొండల గురించి మాట్లాడారో ఇంకా ఏ నోళ్లు లెగవు. అదే Right. మాదిరిగా ప్రతి విషయం క్రెడిట్ చోరీ, గూగుల్ డేటా సెంటర్ విషయం గాని, అనకాపల్లికి వచ్చినటువంటి ఆదిత్య మిట్టల్ గురించి గాని ఆయన మాట్లాడడం బిగిన్ చేసినారో వాళ్ళ సోదరుడు తెచ్చిన జూమ్ కాల్ వైరుధ్యం అంతా బయటకు వస్తుంది. సో Right. దయచేసి నాయకుడు నిలబడాల్సిన సమయం కాబట్టి ఆయన ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.